హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో మనము ఎక్కడున్నామో తెలుసా అండి? చూసుకోవచ్చు, వెల్ది హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్. ఆ ప్లేస్ కి అయితే మనం వచ్చేసినామండి. వెల్ది హరిప్రసాద్ అనగానే చాలా మందికి సుపరిచితమే. ఎందుకంటే చాలా మంది ప్రముఖుల ప్రశంసలు కూడా పొందాడు. ఎందుకంటే వెల్ది హరిప్రసాద్ గారు అగ్గిపెట్టెలో పట్టే చీర, అలాగే దబ్బనంలో దూరే చీర, అలాగే ఫింగర్ రింగ్ లో దూరే పట్టు చీరను కూడా నేసి చాలా మంది, చెప్పాను కదా, చాలా మంది ప్రశంసలు కూడా పొందాడు. రీసెంట్ గా వెల్ది హరిప్రసాద్ గారికి కూడా డాక్టరేట్ వరించిందండి. అలాగే అయోధ్యలో ఉన్నటువంటి మన భద్రాద్రి రాముల వారి కోసం కూడా పట్టు వస్త్రాలు సమర్పించాడు. అలాగే భద్రాచలంలో ఉన్న మన సీతారాముల కళ్యాణానికి కూడా పీతాంబరం చీర నేసి బహుకరించాడండి. వెల్ది హరిప్రసాద్ గారిది ఎక్కడో కాదండి, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంటాడు. సో మనమైతే ఇప్పుడు ఆ ప్లేస్ లోనే ఉన్నాము. ఇది వెల్ది హరిప్రసాద్ గారి కార్ఖానా. సో మనం ఇక్కడనే ఉన్నాం కాబట్టి మనం లోపలికి వెళ్దాము. వెల్ది హరిప్రసాద్ గురించి కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి నాతో పాటు. సో మనం వెల్ది హరిప్రసాద్ కార్ఖానా వద్దకైతే మనం వచ్చామని చెప్పాను కదండి. సో అదే అండి, ఇది ఇక్కడే తను వేసిన చీరలు కూడా ఇక్కడనే స్టోరేజ్ చేసుకుంటారు. సో చాలా మంది కూడా వచ్చి ఆ శారీస్ కూడా ఇక్కడ కూడా సేల్ చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా తీసుకుంటారు. సో ఇదే అండి వారి సామ్రాజ్యం. సో ఒకసారి చూడొచ్చు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో. చాలా అవార్డ్స్, చాలా మంది ప్రముఖులతో మన్నలను కూడా పొందాడు తనెత్తులో. సో మన బండి సంజయ్ గారు, అలాగే మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే మనం మెయిన్ గా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన కేసీఆర్ గారు. సో చాలా మందిని కలిశాడు, చాలా ప్రముఖులతో మన్నలను కూడా పొంది మంచి పేరు సంపాదించుకున్నాడండి. రీసెంట్ గా డాక్టరేట్ కూడా వరించింది కాబట్టి సో అది కూడా చూస్తాము. సో మనం లోపలికి వెళ్దాం, హరిప్రసాద్ గారిని కలుద్దాము. వచ్చేసేయండి. సో హరిప్రసాద్ గారు ఉన్నారండి, ఉన్నారో లేదో అనుకుంటేనే వచ్చేసాను, కలుస్తారో లేదో అని తనకు కూడా తెలియదు మనం ఈ రోజు ఇక్కడికి వస్తామని చెప్పేసి. కానీ ఉన్నారు, ఒక పట్టు చీరను, పీతాంబరం చీరను నేస్తున్నారు. సో ఒకసారి చూద్దాం. నమస్తే వెల్ది హరిప్రసాద్ గారు. నమస్కారం. ఏం చేస్తున్నారు? ఇప్పుడు పీతాంబరంలో మన సిరిసిల్ల గుర్తుగా నూలు వాడికే మహిళ మరియు వేములవాడ కమాన్ శారీ, వేములవాడ కమాన్ అండ్ సిరిసిల్ల నూలు వాడికే మహిళ బూటా రూపంలో వేములవాడ టెంపుల్ కి ఇచ్చింది, మీకు గుర్తే ఉంది కదా మేడం. అదే శారీ మళ్ళీ ఒకటి ఆర్డర్ వచ్చింది, అది విజింగ్ చేస్తుంది. ఒకసారి చూపించండి ఆ శారీని. అంటే ఇది రివర్స్ లో ఉన్నట్టుంది కదా? రివర్స్ ఉంటుంది. ఓకే, రివర్స్ లో ఉంటే అర్థం కాదు కాబట్టి ఒక్కసారి మనం తీసి చూపించొచ్చా? దీన్ని తీయరాదా? సో సారీ అండి, ఇది తీయరాదంట. ఎందుకంటే స్టార్ట్ చేశాడు, కొంచెం అయితే అయింది. వెములవాడ టెంపుల్ కి సంబంధించిన చీర. అలాగే ఇందులో మనకి ఒక మహిళ నూలు వడుకుతుంది, అంటే వడకడం అంటారు కదా, వడకడ నూలు వడుకుతుంది. సో చూడొచ్చు, కానీ రివర్స్ లో ఉంది చీర. అది తీస్తే మళ్ళీ పెట్టడం కూడా చాలా ఇబ్బంది కాబట్టి చూపించలేడు. సో ఇందులో మనకు 2 కలర్స్ ఉన్నట్టున్నాయి, 3 కలర్స్. బూటా 2 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఇది పర్పుల్, ఇదేమో థిక్ స్కై బ్లూ, లైట్ పింక్, బేబీ పింక్, సిల్వర్ వచ్చేసింది. సో పీతాంబరం చీర, పీతాంబరంలో ఇది కొత్త డిజైన్. ఓకే, ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మనకి. ఇదైతే ఆర్డర్ ఉంది. తర్వాత వచ్చే కలర్ స్కై బ్లూ కలర్ వస్తుంది మేడం. ఓకే, నెక్స్ట్ రింగ్ సారీ వేస్తాం, తర్వాత మళ్ళీ ఇది అట్లా దీన్ని సెట్ చేసుకున్నాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సారీ? దాదాపు 10 days అవుతుంది. 10 days అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. 2 days లో కంప్లీట్ అయిపోతుంది. దాదాపు ఎన్ని రోజులు పడుతుంది చీర రెడీ కావడానికి? 20 days అవుతుంది. మాక్సిమం 20 days. ఇప్పుడు మీరు చూస్తే 10 days అయినా ఇంకా 10 days కావాలి. 10 to 15 days దాకా అవుతుంది. బూటాకు ప్రతి ఒక్కదానికి ఇట్లా 16 జోటలు పెట్టాలి. మళ్ళీ పెట్టాలా? మాకు తెలిసిందే కాకుండా వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి నేను మీ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం మా కోసం టైం ఇవ్వగలుగుతారా? ఓకే మేడం, తప్పకుండా. అసలు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు వెల్ది హరిప్రసాద్ గారు ఉన్నారు. చాలా కష్టపడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. చెప్పాను కదా ఇందాకనే, చాలా మంది ప్రముఖుల మన్నలను కూడా పొందాడని. సో తన గురించి మనం ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నమస్తే వెల్లి హరిప్రసాద్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో మాకు మీ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మీ ప్రస్థానం అంటే ఇప్పుడు మనం మగ్గాల మీద నేస్తున్నారు. వెల్లి హరిప్రసాద్ గారు తెలియని వ్యక్తులు అంటూ ఉండరు. చాలా మందికి ఇప్పుడు మీరు రాష్ట్రాలుగా తెలుసు మీరు. సో ఫస్ట్ నుంచి మీరు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? అంటే చీరల అంటే మగ్గాల పైన చీర నేయడం గానీ, షాల్వాల మీద గానీ, ఇప్పుడు G20 లోగో కూడా మీరు తయారు చేసి అన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ మా కోసం కొన్ని వివరించండి. అంటే చిన్నప్పటి సంది ఇదే వృత్తిలో కొనసాగించడం వల్ల నాన్నగారికి నలుగురు సంతానం. అందులో నాన్నగారు ఎంబడి ఉండి తను కూడా ఈ చేనేత మగ్గాన్ని పైడల మగ్గంగా వేసుకొని మమ్మల్ని సాగడం జరిగింది. మీరు ఎన్నో వారు? నేను రెండవ. నాన్నతోని ఉండి నేను మొదట్లో బుల్లి మగ్గాలు మరియు ఈ పవర్ రూమ్స్ని, అగ్గిపెట్టెలో ఇమిడే రాట్నము, వీటిని తయారు చేసి జ్ఞాపకాలుగా ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా ఎంతో మంది రాజకీయ నాయకులకు నా చేతుల మీదుగా తయారు చేసిన మరమగ్గాలు అందించడం జరిగింది. అందులో చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు, ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీ, చాలా మందికి ప్రముఖులకు నా చేత చేసిన మగ్గాలు, రాట్నాలు జ్ఞాపకాలుగా అందించడం జరిగింది. బాలకృష్ణ గారు కూడా తొడగొడితే చాలా విధంగా తయారు చేసి అందించాను. అంటే నేను జ్ఞాపకంగా తయారు చేసి వాళ్ళకు అన్ని అంటే అమ్మడం జరిగింది. చిరంజీవి గారు కూడా చిటికి వేస్తే నడిచే విధంగా, ఇలా కేసీఆర్ గారికి కూడా బతుకమ్మ చీరలకు ఇచ్చినందుకు కానుకగా పవర్ రూమ్ ను తయారు చేసి అందించడం జరిగింది. అందరికీ ఖచ్చితంగా మీ తరఫున జ్ఞాపకం. ఇప్పటికి కూడా ఎంతో మంది ప్రముఖుల ఆఫీసులలో కూడా నేను తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. దాంతో పాటు నేతలో కూడా మొదట్లో నేను అగ్గిపెట్టెలో ఎమిరే చీర, తర్వాత దబనంలో దూరే చీర, ఇంకా ఒక దాదాపు 6 నెలలు కష్టపడి సూది రంధ్రంలో దూరే చీరను కూడా నేను తయారు చేయడం జరిగింది. చిన్న మనం అది నేను ఛాలెంజ్ గా తీసుకొని అందులో నుండి ఓడు అంటే ఇంటికే కన్నా సన్నం ఉన్న దారాలను తీసుకొని 1500 పోగులను ఒక పోగు 2 పోగులు ఓడే కష్టము. అలాంటిది చీరను నేసి అందులో నుండి దూర్చే విధంగా తయారు చేసినాను. ఇలా ఇవే కాకుండా ఉంగరంలో దూరే చీరలు కూడా తయారు చేసి వాటిని న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు కూడా పంపించడం జరిగింది. సో ఇవన్నీ మీరు నేసారు కాబట్టి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఇట్లా చెయ్యాలి, అగ్గిపట్టల పట్టే చీర గాని, సూది రంధ్రంలో దూరించే చీర గాని, ఉంగరంలో నుంచి దూరే చీర గాని, డబ్బడంలో దూరించే చీర గాని, ఇట్లా చెయ్యాలి అని ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఇదే వృత్తిలో ఉండడం వల్ల దీన్ని ఏదన్నా పట్టు సాధించాలన్న ఉద్దేశంతో నేను దీన్ని తయారు చేసుకుంటాను. కొత్తగా అగ్గిపెట్టెలో ఎమిడే చీర శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి ఉంది. దాన్ని కట్టుకునే విధంగా తయారు చేయాలన్న ఆలోచనతో నేను గత 3-4 సంవత్సరాల క్రితమే నేను కట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా వరకు మాకు ఆర్డర్లు వచ్చినాయి. ఇప్పటికి కూడా వాటిని కొనసాగిస్తున్నాము. ఇప్పుడు అప్పుడున్న దానికన్నా ఇంకా డెవలప్ చేసి ఇంకా చిక్క అంటే అప్పుడు కొద్దిగా పల్చగా ఉండే, ఇప్పుడు ఇంకా చిక్కగా వచ్చే విధంగా కూడా తయారు చేసి అందులో 1 గ్రామ్ 2 గ్రామ్ గోల్డ్ తో కూడా తయారు చేసి సేల్ చేస్తున్నాం మేడం. ఇవే కాకుండా ఇంకా మన సిరిసిల్ల గుర్తుగా ఉండాలని రాజన్న టెంపుల్ కును సిరిసిల్ల కాన్సెప్ట్ తోని కూడా రీసెంట్ గా ఒక శారీ తయారు చేసినాం. వేములవాడ కమాన్ ఉంటుంది, అందులో నూలు వడుతున్నా. అంటే సిరిసిల్ల అనగానే నూలు, మరమగ్గాలు, రాట్నాలు ఇవి ఉంటాయి కనుక రాట్నం ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది మేడం. ఈ చీరను కూడా వేములవాడ రాజరాజేశ్వర అమ్మవారికి అందించడం జరిగింది. అంటే రీసెంట్ కూడా మీరు రాజరాజేశ్వర స్వామి వారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. అవును మేడం. దగ్గర 50-60 వేలు ఉంటుంది కదా ఆ రోజు? అది 45,000 రూపాయల ఖర్చు ఉంటుంది మేడం. అది కూడా ఇంకొకటి ఆర్డర్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక వచ్చినప్పుడు కూడా వీవింగ్ చేసేది అదే శారీ మేడం. పీతాంబరం శారీ కూడా నేస్తున్నాం. పీతాంబరం శారీ మొట్టమొదటిసారిగా తయారు చేసినప్పుడు అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ సార్ గారి చొరవతోని భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి మొదటిసారిగా మన సిరిసిల్ల నుండి చీర పంపించడం. అది కూడా ఎండోమెంట్ అధికారులకు అప్పగించమంటే అప్పగించడం జరిగింది. గత సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి కూడా పళ్ళులో సీతారాముల కళ్యాణం ఫోటో వచ్చే విధంగా, భద్రాచలం టెంపుల్ వచ్చే విధంగా మేసి అందించాము. ఆ రోజే
ఆలయం మూల విరాట్ అమ్మవారికి అందించడం, దాన్ని కూడా నేను అంటే దగ్గర ఉండి కళ్ళారా చూడడం కూడా జరిగింది మేడం. చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ చీరలు వేశారు అంటే స్వామివార్లకు, భద్రాద్రి రాముల వారికి, అలాగే అయోధ్యల రాముల వారికి కూడా మీరు పట్టు వస్త్రాలు సమర్పించారు. దగ్గరుండి మీ చేతుల మీదుగా మీరు అందించడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా తక్కువ మందికి ఇట్లాంటి అవకాశం వస్తుంది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాదాపు నేను అంటే చిన్నప్పటి సంది 22 సంవత్సరాల నుండి ఈ ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను. అది కూడా నా చేనేత కళను నమ్ముకున్నందుకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కటి కూడా నేను తయారు చేసిన దేవతామూర్తులకు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసిందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుడు దగ్గరికి చేరుకుంటున్నాయి. నేను చేసిన శారీలు కానీ శాలువాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా మీరు దగ్గరుండి కలిశారు? లేదు మేడం, అంటే మేము G20 లోగో తయారు చేసినాము. దానికి గాను మోడీ గారు 1995వ ఎపిసోడ్ లో మన్ కీ బాత్ లో నా పేరు, మా సిరిసిల్ల పేరు ప్రస్తావించడం జరిగింది. మన దేశ ప్రధాని నోట సామాన్య నేత కార్మికునైన నా పేరు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత వాళ్ళు 26 జనవరికి మమ్మల్ని ఫ్యామిలీతోని కూడా ఢిల్లీకి ఇన్వైట్ చేశారు. అక్కడ అంటే మోడీ గారు మా మన్ కీ బాత్ లో మాట్లాడిన వాళ్ళందరినీ కూడా కలుస్తానని చెప్పడం జరిగింది. మళ్ళా మన ప్రధాని మోడీ గారిది 3వసారి ప్రమాణ స్వీకారానికి కూడా నన్ను అంటే తెలంగాణ నుండి ఇద్దరికి ఆహ్వానం వచ్చింది. అందులో నాకు ఆహ్వానం రావడం కూడా జరిగింది మేడం. తెలంగాణ నుండి ఇద్దరికే? ఫస్ట్ మొత్తానికైతే మీరు వరంగల్ నుండి ఇంకొకరు ఉపాధ్యాయుడు, మా ఉపాధ్యాయుడు, ఆయనకు రావడం జరిగింది. తర్వాత నాకు కూడా రావడం జరిగింది. నేత కార్మికుని నాకు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. అది కూడా విఐపి గ్యాలరీ, అంటే ముఖ్యమంత్రులు వాళ్ళు కూర్చునే గ్యాలరీ తర్వాత మాది వచ్చింది. సూపర్, చాలా ఆనందం అనిపించింది, జన్మ ధన్యం అనిపించింది. ఎందుకంటే మనం దేశ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఇక్కడ సామాన్య రావడం, వెళ్ళి రావడం కూడా ముఖ్యమంత్రి హోదా ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇలాంటి ఆహ్వానాలు వస్తాయి. ఆ ఆహ్వానం రావడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. మొన్న నేను నేసిన అగ్గిపెట్ట చీరను చూసి దుబాయ్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది రవిచరణ్ సార్ గారు. అక్కడ మా చేనేత వస్త్రాలు కూడా నేను ఎగ్జిబిషన్ లా పెట్టడం జరిగింది. దాదాపు అన్ని కూడా కంప్లీట్ గా సేల్ అయిపోయాయి. అక్కడ దుబాయ్ లో ఎగ్జిబిషన్ పెడితే కంప్లీట్ అన్ని సేల్ అయిపోయాయి. సూపర్. ఎన్ని సారీస్ తీసుకెళ్లారు? దాదాపు 50 సారీస్ అంటే తీసుకెళ్ళాను. మొత్తం అన్ని అగ్గిపెట్టెల పట్టే చీరలు, అగ్గిపెట్టెల చీరలు, పీతాంబరం చీరలు, కాటన్ చీరలు తీసుకెళ్లడం. మన దగ్గర నేసిన సారీస్ అన్ని పూర్తిగా నేను నేసిన చీరలు అన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్న నాకు రీసెంట్ గా ఏషియన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు డాక్టరేట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మేడం. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఇలా G20 లోగో నేసినప్పుడు కూడా గవర్నర్ గారు కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించడం తో పాటు మెమోటో కూడా అందించడం జరిగింది. గవర్నర్ ఆఫీస్ కూడా దాదాపు 2-3 సార్లు పోవడం జరిగింది. 2 సార్లనేమో స్పెషల్ గా 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఎలా అనిపించింది? ఎందుకంటే మన చేనేత వస్త్రాలు మన్ కీ బాత్ లో ఎగ్జిబిషన్ పెట్టారు కాబట్టి మన సిరిసిల్ల నుంచి మీరే కదా. అవును. సో ఎలా అనిపిస్తుంటుంది అప్పుడు? చాలా మంది కూడా అక్కడికి వస్తుంటారు, చూస్తుంటారు కాబట్టి ఎలా మీరు ఫీల్ అవుతారు? అంటే ప్రతి ప్రాంతం నుంచి ఒక స్పెషల్ సారీస్ ఉన్నాయి, మనకు ఎందుకు లేవన్న ఆవేదన అయితే ఎప్పటికీ నాలో మిగిలిపోతుంది. కనుక నేను మనకు కూడా సిరిసిల్ల అంటే సిల్క్ సిటీ అనే పేరు వచ్చే విధంగా కృషి చేస్తూనే ఉంటాం మేడం. ఇప్పటికే పట్టు చీరలు నేస్తున్నామని, సిరిసిల్లలో పట్టు చీరలు ఉత్పత్తి అవుతుందని దాదాపు మన రాష్ట్రం కాకుండా దేశం అంతా కూడా తెలిసే విధంగా చేస్తున్నాను.
నాకు ప్రభుత్వం కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తే మన సిరిసిల్లలో ఆకు నుండి అంటే మలబరీ ఆకు నుండి పట్టు చీర ఉత్పత్తి అయ్యే వరకు కూడా మొత్తం ప్రాసెస్ సిరిసిల్లాలని ప్రారంభించి స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. ఎంత ఉంటుంది దానికి పెట్టుబడి, ఎంత ఉంటుంది? దాదాపు 5-6 కోట్ల రూపాయలు అవుతుంది మేడం. ఎందుకంటే ఒక 5 ఎకరాల ప్లేస్ కావాలి, మలబరీ తోట, దాని తర్వాత మళ్ళా మలబరీ పురుగులను పెంచడానికి షెడ్ కావాలి, తర్వాత డైయింగ్ యూనిట్, తర్వాత మా బీవింగ్ వస్తుంది మేడం. సో దాన్ని చేస్తే కనుక నిజంగా నిరుద్యోగులు కూడా అంటే ఉండరు కదా, ఉండరు. చాలా మందికి మహిళలకు ఉపాధి దొరుకుతుంది, ఒక రకంగా రైతులకు కూడా మలబరీ పండిస్తే దాంతోనే ఉపాధి కూడా ఉంటుంది మేడం. ఇప్పుడు మన రాజరాజేశ్వర స్వామి వారికే మీరు ఒక 60-70 సారీ గిఫ్ట్ గా బహుకరించారు. సో ఎక్కడికి వస్తుంది అమౌంట్ అనేది మనకు కూడా, ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం జర్నీ అనేది. అవును మేడం. అయితే మేము ఇదే వృత్తిని నమ్ముకొని నేర్చుకుంటూ వస్తున్నాము. ప్రతి దానికి మా భార్య ప్రోత్సాహంతో, అంటే తను వెనుక ఉండి మనం చీరలు నేసినా కూడా తను సహకారంతో చేసుకుంటూ వస్తున్నా. అంటే మా ఉన్న దాంట్లోనే మేము అంటే దేవుడికి అందించాలన్న ఆలోచనతో మేము ఇస్తున్నాం మేడం. అంతే, దేవుడికి ఒకటి మంచి పనితో మంచి మనసుతో చేస్తే దేవుడు మనకు తిరిగి ఇస్తుండు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ రోజు నేను భగవంతునికి ఆ చీర ఇవ్వడం వల్ల నాకు ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. అదే విధంగా అయోధ్యకు స్పెషల్ గా శారీ తయారు చేసిన, అందులో రామాయణ ఇతివృత్తాలు, రాముడు పుట్టినప్పటి నుండి విలువిద్యలు, వివాహము, వనవాసము, తర్వాత పట్టాభిషేకం అయ్యే వరకు కూడా మొత్తం ఆ చీరలో పొందుపరిచి నేయడం జరిగింది. అలా భగవంతునికి మనం ఒక మంచి మనసుతో బహుకరిస్తే మాకు ఖచ్చితంగా దాని తర్వాత ఒక 10 చీరలు 5 చీరలు ఇట్లా ఆర్డర్ రావడం జరుగుతుంది. అదొక ఆలోచనతోనే మేము ఇస్తున్నాము. మాకు కూడా ఆర్డర్ రావడం జరుగుతుంది మేడం. ఇప్పుడు చీర నేయడానికి దగ్గర దగ్గరగా 10 నుంచి 20 రోజుల టైం వరకు ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఒక షాల్వాను ఒక ప్రముఖుల పిక్చర్ అంటే ఒక ఫోటోతో ముఖ చిత్రంతో మీరు నేసినప్పుడు దానికి ఎన్ని రోజులు పడుతుంది? అది కూడా దాదాపు 15 రోజులు. అంటే ఫోటో సైజును బట్టి టైం పడుతుంది. దాన్ని కూడా డిజైన్ చేసుకొని మేము చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మా అగ్గిపెట్టెలో ఇమిడే అంటే మొదటిసారిగా, అంటే దేశంలోనే మొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాపై ఫోటో వచ్చే విధంగా ఇంతవరకు ఎవరు చేయలేదు. దాన్ని నేను తయారు చేసి పంపించడం జరిగింది. అది కూడా మొట్టమొదటిసారిగా ఇళయరాజా సారి పంపించడం చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. సో అలాగే ఇంకొకటి, నాకు మీరు పవన్ కళ్యాణ్ గారి, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ముఖ చిత్రాన్ని కూడా నేసారు, చిన్న మగ్గం పైన నేయడం జరిగింది. అది చూసి కూడా మాకు పవన్ కళ్యాణ్ గారికి దుస్తులు నేయాలని, లోగో వచ్చే విధంగా కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే మేము చేస్తున్న దానికి ప్రతి ఒక్కటి కూడా దాని తర్వాత వచ్చే ఆర్డర్లను ఆశిస్తూ చేసుకుంటూ వస్తున్నాం. త్వరలో కలుస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మన కేసీఆర్ ని కలిసారు, కేటీఆర్ ని కలిసారు, బండి సంజయ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే మన ముఖ్యమంత్రి గారిని, మోడీ గారిని కలిసారు. నెక్స్ట్ మీరు కలవాల్సింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని. సో కలిసే అవకాశం కూడా వస్తుంది. సో ఇదండి మన వెల్లి హరిప్రసాద్ గారి చరిత్ర. చాలా కింది స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఒక చాలా మంది ప్రముఖులతో మనల్ని పొంది ఇప్పుడు ఇలా ఉన్నారు. చాలా కష్టపడతాడు, కష్టపడే వ్యక్తి కూడా, ఒక మంచి మనసున్న వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి వెల్లి హరిప్రసాద్ గురించి. అలాగే వెల్లి హరిప్రసాద్ గారు ధన్యవాదాలు, మీ టైం ని మా కోసం కేటాయించినందుకు. అలాగే ముందు ముందు కూడా మీరు ఒక మంచి పేరు సాధించాలని కూడా నేను మా పీపుల్స్ మీడియా తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.